హాయ్ గాయ్, పాడేరు దగ్గరలో ఉన్న మచ్చగుడ్డం అనే దేవాలయానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ని మీకు మొత్తం చూపిస్తాము. రండి వెళ్దాం. రీచ్ అయిపోయాం గాయస్. గైస్, గర్భగుడిలో స్వామివారు మనసులో ఏదైనా కోరికలు కోరుకొని ఈ రాయిని పైకెత్తితే అది ఈజీగా వస్తే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. గైస్, కిందకి వెళ్దాము. స్టెప్స్ ఉన్నాయి, మొత్తం చూపిస్తాను మీకు లొకేషన్ ఎలా ఉందో. వర్షాలు పడడం వల్ల వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. లోపలికి ఎలా లేదంట, వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం. పెట్టడం వల్ల వాళ్ళు కోరిన కోరికలు నిజం వాళ్ళ నమ్మకం. మంచి ఇల్లు అవుతామని వాళ్ళ నమ్మకం అండి. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. చేపల్ని దేవతలుగా పూజిస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టోరీ అయితే స్టార్ట్ చేసేస్తాను, వినేయండి. పూర్వకాలం నుంచి ఇక్కడ మత్స్య దేవతలను ఎంతో ఆరాధనగా పూజించుకుంటూ వస్తున్నారు. అందుకే ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామివారిని శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామివారిగా పూజిస్తూ ఉంటారు. అప్పట్లో ఇక్కడ భక్తులు ప్రసాదంగా ఏమి తీసుకొచ్చినా కూడా దేవతా రూపంలో ఉన్న ఆ చేపలు బయటకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ ఇదే వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉండేదని ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రమాదవశాత్తు ఎవరు పడిపోయినా కూడా వారిని క్షేమంగా ఆ దేవతలు ఒడ్డుకు తీసుకొస్తూ ఉండేవారట. ఇదంతా చూసిన దేవుడి మీద నమ్మకం లేని కొంతమంది ఇక్కడ ఒక పెద్ద ముళ్ళ కంపను వేశారంట. ఎవరో పడిపోయారు, కాపాడుదామనే భావనతో ఉన్న ఆ దేవతా చేపలు బయటకు వచ్చి కాపాడబోగా ఆ ముళ్ళ కంపలో ఇరుక్కుని దేవతా చేపలు బాగా గాయాల పాలయ్యిందంట. అప్పటి నుంచి కోపగించుకున్న దేవత
ఇక్కడ ఎవరు పొరపాటున పడిపోయినా కూడా కాపాడడానికి బయటకు రావటం లేదు అని ఇక్కడ గ్రామస్తులు మాతో చెప్పడం జరిగింది. ఇంతకీ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చారా? కామెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ శివరాత్రి టైంలో ఇక్కడ 3 days జాగారాలు ఉండి బాగా సెలబ్రేట్ చేస్తారు. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంటుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంది, చూపిస్తాను రండి. ఇది మొత్తం పుట్టండి. ఇక్కడ దేవత వెలిసిందని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. లోపల మొత్తం ఇలానే ఉంటుంది. పక్కనే వ్యూ పాయింట్ ఉంది గైస్, చూపిస్తాను రండి. కొంచెం ముందుకెళ్ళాలి. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ మొత్తం కనిపిస్తుంది, ఒకసారి చూడండి. గైస్, వాయిస్ ఓవర్ నేను మైక్లో ఇవ్వడం వల్ల కొంచెం బ్లర్గా ఉంది. ఈ ఒక్కసారికి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు టిక్టాక్ వ్లాగ్స్.